హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనము చాక్లెట్ అండ్ బిస్కెట్ అండ్ పీనట్స్తో మనం ఒక మంచి రెసిపీ అండి. దీంతో మనకి ఫ్లేమ్తో కూడా అవసరం లేదు. దీనికి చాలా ఈజీగా ఇంట్లో పిల్లలు సైతం కూడా చేసేయచ్చు. అలాగే చాలా హెల్దీ అండి. పీనట్స్తో మనము చేస్తాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకు కూడా. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడైతే ఈ రెసిపీలు ఎలా చేద్దామో మనం చూద్దాము. అలాగే చివరి వరకు రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ దానికోసం మనము ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పీనట్స్ తీసుకోవాలండి. మీకు ఎంత అవసరమో అంత లో ఫ్లేమ్ ఉంచుకొని బాగా ఇట్లాగా వేపుకోవాలండి. అంటే మనకి బాగా లోపల దాకా వేగితేనే మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలాగా బిస్కెట్స్ తీసుకోవాలండి. మీకు నచ్చిన బిస్కెట్స్ తీసుకోవచ్చు. ఓరియో కూడా లాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. నేను మ్యారీగోల్డ్ అలాగే పార్లే 2 తీసుకున్నాను. ఇలాగ కొంచెం మిక్సీ బౌల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇట్లాగా ఇంచుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పొక్కు ఉంటుంది కదా, పొక్కు అంతా తీసుకోవాలి వేరుశనగ పప్పుకి. ఆ తర్వాత దీన్ని అయితే నేను ఒక చిన్న బౌల్తో యాడ్ చేశానండి. మీకు ఎక్కువ పీనట్స్ నచ్చినా వేసుకోవచ్చు. మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసేయాలండి పౌడర్ని. నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకొని ఇది మిల్క్ మేడ్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ మిల్క్ మేడ్ వేయాలి. అంటే మనము ఒక ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి. అప్పటిదాకా మిల్క్ మేడ్ అయితే యాడ్ చేయాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేసామంటే మనకి అనుగ్గా అయిపోతుందండి. సో అందుకని కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలాగైతే ఒక ముద్దలాగా పిండి రావాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా మనము ఇట్లా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి. అప్పటిదాకా ఇలా చేసుకొని నెక్స్ట్ ఇలా చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజెస్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన షేప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకోటి మిల్క్ మేడ్ అవైలబుల్ లేదు అంటే మనం చాక్లెట్ కాంపౌండ్ని, వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని మెల్ట్ చేసిన దాన్ని ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం రౌండ్స్గా చేసుకోవాలండి బాల్స్ని. దీని అయితే పక్కన చేసుకొని నెక్స్ట్ మనము కాంపౌండ్ తీసుకోవాలండి. మీరు ఓన్లీ డార్క్ కాంపౌండ్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే డార్క్ అండ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ మిల్క్తో చేసుకోవచ్చు, వైట్తో చేసుకోవచ్చు, లేదంటే అన్ని రకాలు కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ బాల్స్ అయితే మాత్రం. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ నేనైతే కొంచెం డార్క్ మిల్క్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ దీన్ని అయితే మైక్రోవేవ్లో ఇలాగా మెల్ట్ చేసేసానండి నేను. మీరు లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే పక్కన ఉంచేసుకొని మనం ఫస్ట్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటిని అయితే 1 బై 1 ఇలాగా వేసేసుకొని కాంపౌండ్లో బాగా మిక్స్ చేయాలండి. చేసి నెక్స్ట్ ఒక ప్లేట్లో కానీ లేదు అంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి బాల్స్ అనేవి. ప్లేట్లో వేస్తే ఏంటంటే కొంచెం అతుక్కునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇలానే ప్రతి బాల్ని చాక్లెట్లో అంతా పట్టించుకొని రిమూవ్ చేసుకొని ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఈ బాల్స్ అయితే విడిపోవడం కానీ ఏమీ ఉండదు, చాలా బాగా స్టిక్ అయిపోతాయి. ఎందుకంటే మిల్క్ మేడ్ యూజ్ చేసాం కాబట్టి మిల్క్ మేడ్ అనేది మనకి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. సో బాల్స్ అన్నీ ఇలాగా బాగా రెడీ అయిపోతాయి. నెక్స్ట్ దీన్ని కాసేపు అలాగా పక్కన పెట్టేయాలండి. నెక్స్ట్ అదే కాంపౌండ్ని నేను ఇలాగా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చిన్న హోల్ అయితే చేసుకొని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నానండి. మీకు నచ్చితే వైట్ కాంపౌండ్ని కూడా మెల్ట్ చేసుకొని ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ బాల్స్ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. పీనట్స్ యూస్ చేసాం కాబట్టి ఆ టేస్టే చాలా బాగుంటుంది. ఇలాగా స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా మీరు ఇలాగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. మనం కేక్స్ మీద అలాగే యూస్ చేసే స్ప్రింకిల్స్. నెక్స్ట్ నేను పక్కన కాంపౌండ్ అయితే వేస్తున్నాను కదా బిల్లలుగా, అదైతే కాంపౌండ్ మిగిలిందండి. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలాగైతే వేసాను. అవి చాక్లెట్ లాగా అయితే తినొచ్చు కదా. సో మనం దీన్ని అయితే ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బయటైనా ఉంచుకోవచ్చు. లేదు అంటే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా బాగా వస్తాయండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, సో కొంచెం అతుక్కున్నట్లు వస్తున్నాయి అన్నమాట. ఇలాగా మొత్తం రిమూవ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, ఆ ఎక్స్ట్రాస్ కూడా మనం చాక్తో కట్ చేసేసుకుంటే మనకు షేప్ అనేది రౌండ్గా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాయో. ఈ బాల్స్ అనేవి చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే కంపల్సరీ మీరు ట్రై చేసి నాకైతే ఇన్స్టాలో పోస్ట్ చేయండి పిక్ని. అలాగే ఎలా వచ్చాయో ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. చాలా సింపుల్గా ఉంది కదండి రెసిపీ.
టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. కట్ చేసి కూడా చూద్దాము. చూస్తున్నారు కదా, లోపలైతే మనకి ఎంత బాగుందో వైట్ కలర్లో. మీకు నార్మల్గా చాక్లెట్ బాల్స్ లాగా కావాలంటే మీరు ఇదే ప్లేస్లో ఓరియో బిస్కెట్స్ని అయితే యూస్ చేస్తే లోపల కూడా మీకు బ్లాక్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది ఆ బిస్కెట్స్ కూడా యూస్ చేస్తే. సో మీకు నచ్చిన బిస్కెట్స్ ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చండి. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.